అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాకుళం జిల్లాలో ఆయన సీనియర్ లీడర్ ఫ్యాన్ పార్టీకి పెద్ద దిక్కులో ఉన్నారు. కానీ తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. అసలు ఆయన మౌనానికి కారణం ఏంటి? ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకే ఆయన సైలెంట్ అయిపోయారా? ఆయన సైలెన్స్ పై రకరకాల ప్రచారం జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు మాత్రమే ఫ్యాన్ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. కొద్ది రోజులుగా తన నియోజకవర్గం ఆముదాల వలసలో జరుగుతున్న పరిణామాలపై కూడా తమ్మినేని సీతారాం స్పందించడం లేదు. దాంతో వైసీపీ హైకమాండ్ ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సీనియర్ నేతగా ఆయన రాష్ట్ర వ్యాప్త సమస్యలపై ఉద్యమించాల్సిన తరుణంలో కనీసం ఆముదాల వలస పరిణామాలపై కూడా స్పందించకపోవడంపై వైసీపీ నాయకత్వం సీరియస్గా ఉందనే ప్రచారం జరుగుతోంది. గతంలో 5 ఏళ్ల పాటు స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న తమ్మినేని సీతారాం సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే తమ్మినేని మౌనానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. దాంతో ఆముదాల వలస ఇన్ఛార్జిగా ఉన్న తమ్మినేని సీతారాంను తప్పించిన వైఎస్ జగన్ చింతాడ రవికుమార్కు బాధ్యతలు అప్పగించారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాజీ స్పీకర్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తన అనుచరులతో మాత్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో తమ్మినేని వర్గం చింతాడకు సహకరించకపోవడంతో ఆయన బలం సగం తగ్గిందని అంటున్నారు. అటు 40 ఇయర్స్ ఇండస్ట్రీ తమ్మినేని ఆధిపత్యాన్ని తట్టుకోలేక చింతాడ రవి వెనుక తిరగలేక కేడర్ నానా తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఇన్ఛార్జ్ను మార్చి తప్పు చేశారన్న భావన కొంతమంది నేతల్లో వ్యక్తమవుతోందట. మరికొంతమంది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ హైకమాండ్ ఆదేశాలు ధిక్కరించి మీటింగ్స్ పెడుతున్న చర్యలు లేవని గుసగుసలాడుకుంటున్నారు. అయితే తమ్మినేని సీతారాంను ఆముదాల వలస ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాక శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారు. 1999 నుంచి టీడీపీ నుంచి ఆముదాల వలసలో గెలిచిన తమ్మినేని సీతారాంకు తర్వాత ఎమ్మెల్యే కావడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. వైసీపీ నుంచి 3 సార్లు టికెట్ పొంది ఒక్కసారి మాత్రమే గెలిచారు. తమ్మినేని సీతారాం తన సమీప బంధువు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్పై కనీసం విమర్శలు చేయడానికి కూడా ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అలాగని వైసీపీని వీడి వేరే పార్టీలో చేరే అవకాశం కూడా లేదని అంటున్నారు. ఎందుకంటే తమ్మినేని సీతారాంకు ఏ పార్టీ గేట్లు ఓపెన్ కావు. ఆ విషయం తెలిసి కూడా ఎన్నికలకు ముందు బయటకు వచ్చి చెలరేగిపోవాలని ఆయన చూస్తున్నారేమోనన్న చర్చ సైతం జరుగుతోంది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి తమ్మినేని సీతారాం కీలక నేత. ఆయన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వైసీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాం వైసీపీలో చేరారు. 2014లో ఆముదాల వలస నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో స్పీకర్గా పనిచేశారు. 5 ఏళ్ల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా బాధ్యతలను నిర్వహించారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి తిరిగి పోటీ చేసి తమ్మినేని తన సమీప బంధువు కూన రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల్లో ఓడాక చాలా రోజులు సైలెంట్గా ఉన్న మాజీ మంత్రి శ్రీకాకుళం పార్లమెంటు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించాక కూడా సైలెంట్గా ఉండడం హాట్ టాపిక్గా మారింది.
ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు పెద్ద దిక్కులా ఉన్నారు. కానీ కూన రవికుమార్కు ఆయనతో అస్సలు పడ్డం లేదు. దాంతో తెలుగుదేశం పార్టీలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే చర్చ ఉంది. అయితే కూన రవికుమార్ కూడా జిల్లాలో అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లా సమీక్షా సమావేశాల్లో ఆయన వ్యవహారం సొంత పార్టీ నేతలకే ఇబ్బందిగా మారింది. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా అంతటా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గంలోని అన్నంపేట, బొడ్లపాడు, జంగాలపాడు, మాసానపుట్టి, జేబీపురం, బసిమామిడి వలస, వెన్నెల వలస గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీంతో అన్ని చోట్ల గిరిజనులు ఎమ్మెల్యేను అడ్డుకొని నిలదీశారు. తమ భూములు, తమ బతుకులు లాక్కొని పింఛన్ల పంపిణీ కోసం మా గ్రామాలకు ఎలా వచ్చారని ఎమ్మెల్యేను ప్రశ్నించి పింఛన్లు తీసుకోవడానికి నిరాకరించి నిరసనలు తెలిపారు. థర్మల్ ప్లాంటు రద్దు చేసి మాత్రమే తమ గ్రామాలకు రావాలని డిమాండ్ చేశారు. అయితే ప్రజల నుంచి ఈ స్థాయిలో నిరసన సెగ ఎదుర్కొన్న కూన రవికుమార్ను ప్రతిపక్ష నేత పల్లెత్తు మాట అనకపోవడంతో వైసీపీ కేడర్ కూడా తమ్మినేని వైఖరేంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.